హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము హౌ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ వర్క్స్ యూజింగ్ డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ ఒకసారి చూద్దామా. మన ఇళ్లలో సాధారణంగా ఫ్యాన్ కానీ మిక్సీ కానీ గ్రైండర్ కానీ మనము ఆల్ ఫేజ్ సింగిల్ మోటార్స్ మాత్రమే వాడతాం కదా, ఇది అందరికీ తెలుసు. కానీ ఇవి ఎలా స్టార్ట్ అవుతాయో మాత్రం ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు చూద్దాం. సింగిల్ ఫేజ్ సప్లై ఇస్తే మోటార్లో పల్సేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఈ ఫీల్డ్ మాత్రం ఒంటరిగా రోటార్ తిప్పలేదు. ఒంటరిగా అయితే రోటార్ని తిప్పలేదు. ఏం చేస్తాము? డబుల్ ఫీల్డ్ రివాల్వింగ్ థియరీ ప్రకారంగా ఈ పల్సేటింగ్ ఫీల్డ్ను రెండు సమానమైన ఫీల్డ్స్గా ఊహిస్తాం కదా. ఒకటి క్లాక్ వైజ్ గా ఉంటుంది, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ గా తిరుగుతుంది అనమాట. ఈ రెండు ఫీల్డ్స్ విరుద్ధ దిశలో అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నందువలన ఒకదాని ప్రభావం మరో దాని మీద తగ్గిస్తుంది. అందుకే స్టార్టింగ్ సమయంలో టార్క్ ఆల్మోస్ట్ 0 అవుతుందన్నమాట. అందువల్ల సింగిల్ ఫేజ్ మోటార్ సెల్ఫ్ స్టార్ట్ కాదు. ఈ స్టార్ట్ అవ్వడానికి మనము కెపాసిటర్ లేదా యాక్సిలరీ వైండింగ్ ని ఉపయోగిస్తాం. ఇవి ఫేజ్ షిఫ్ట్ ని సృష్టించి ఒకే దిశలో ఫీల్డ్ ని బలంగా తయారు చేస్తాయన్నమాట. దాంతో రోటార్ కి మొదట రొటేషన్ దొరుకుతుంది. ఈ రోటార్ తిరగడం మొదలయ్యాక ఫార్వర్డ్ ఫీల్డ్ బలంగా ఉంటుంది, బ్యాక్వర్డ్ ఫీల్డ్ చాలా బలహీనంగా అవుతుందన్నమాట. అందుకే మోటార్ స్మూత్ గా తిరుగుతూ పనిచేస్తుంది. ఇదే డబుల్ ఫీల్డింగ్ రివాల్వింగ్ థియరీ అంటే పల్సేటింగ్ ఫీల్డ్ ని రెండు తిరిగే ఫీల్డ్ గా భావించడం అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.